ఇప్పుడు విరవీగారు. అహంకార ధోరణితో రెచ్చిపోయారు. గతాన్ని మరిచారు. అంతా తమ ఇష్టం అన్నట్టుగానే ప్రవర్తించారు. వాళ్ళు చెప్పిందే శాసనంగా దొరల పాలనను గుర్తు తెప్పించారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ కావడంతో కొత్త లొల్లికి ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీ రోల్ పోషించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై, ఆమె భర్త మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై బీఆర్ఎస్ నేతలు అవాక్కులు చెవాక్కులు పేరుతున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం విగ్రహాల రాజకీయం చేస్తున్న కేసీఆర్ అండ్ టీంపై న్యూస్ 360 స్పెషల్ ఫోకస్. తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమా? సిగ్గు. జై తెలంగాణ. ఉద్యమ పార్టీగా తెలంగాణలో బీఆర్ఎస్ కు పేరుంది. ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాటానికి రాష్ట్రం నుంచి కేంద్రం వరకు పార్టీలకు అతీతంగా నేతలు, ప్రజలు ఆయనకు బాస్టగా నిలిచారు. కోస్తా రాయలసీమ ప్రాంతాలలో వ్యతిరేకత ఎదురవుతుందని తెలిసినా ఆనాడు ఉన్న పరిస్థితులకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద త్యాగమే చేసిందని చెప్పాలి. ఉమ్మడి ఏపీ విభజనకు ఆమోదముద్ర వేసింది. ఇదే నిర్ణయం బీఆర్ఎస్ కు 2 టర్ముల పాటు తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు, నిలుపుకునేందుకు రాజకీయంగా దోహదపడింది. ఒక దశలో సెటిలర్స్ అంటూ పదే పదే విమర్శలు, ఆరోపణలు గుప్పించినా ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో సెటిలర్స్ కూడా గులాబీ పార్టీకే మద్దతిచ్చారు. సిగ్గు తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమా? సిగ్గు. జై తెలంగాణ. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. సిగ్గు నీతిమాల చర్య. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేయడం బీఆర్ఎస్ నేతలకు బాగా తెలుసని ప్రజల్లో టాక్ లేకపోలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చి ఆమోదముద్ర వేసిన కాంగ్రెస్ సర్కార్ను కేసీఆర్ అండ్ టీం తెగ పొగిడింది. సోనియా గాంధీని దేవతతో పోల్చారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం గ్రూప్ ఫోటో దిగి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షను నెరవేరిస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని కూడా అన్నారు కేసీఆర్. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మాట తప్పడమే కాదు, తను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాంగ్రెస్ను సర్వనాశనం చేయడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న ఆలోచనను కేసీఆర్ మర్చారు. తిన్నింటి వాసాలనే లెక్కపెట్టినట్టు తన వక్రబుద్ధిని నర్మగర్భంగా చూపించారు. 2014-18 ఎన్నికల్లో గెలిచిన ఊపుతో చెలరేగిపోయారు. ప్రతిపక్ష పార్టీలపై ఉక్కుపాదం మోపారు. ఇష్టారీతిన పాలన సాగించడం, స్కీమ్లను స్కామ్లుగా మార్చడం బీఆర్ఎస్ నేతల వంతైంది. కంటికి కనబడిన స్థలాలను ఆక్రమించారు. దొరికింది దొరికినంతగా దోచేశారు. అంతేనా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సాకారం చేయడంలో కలిసి వచ్చిన కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం చేసేలా కుట్ర చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి బలవంతంగా చేర్చుకొని హస్తం పార్టీనే కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు చేశారు. రాచరికపు పాలనలో ఎంతో మంది రాజులు, నేతలు మట్టి కరిచారన్న చరిత్రను కేసీఆర్ మరిచారు. విగ్రహం పెట్టడమా? సిగ్గు. జై తెలంగాణ. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓ దశలో రేవంత్ రెడ్డి చుక్కానిగా నిలిచారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై దండయాత్ర చేశారు. ప్రజా సమస్యల్ని తనదైన శైలిలో గళ్లం విప్పారు. సామాన్యుడి పక్షాన నిలబడి రేవంత్ రెడ్డికి అధిష్టానం కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతో అవసాన దశలో ఉన్న హస్తం పార్టీకి రేవంత్ జీవం పోశారు. తలో దిక్కుగా ఉన్న నేతలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. ఉమ్మడిగా కష్టపడ్డంలో ప్రజలకు కూడా నమ్మకం కలిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం అందించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఆమె భర్త రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమాజ శ్రేయస్సుకు జీవితాన్ని అంకితం చేసిన, సమాజం గౌరవించుకునే నేతల పేర్లు రోడ్లకు, కట్టడాలకు పెట్టడం, వారి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఓ సంప్రదాయం. ప్రజాక్షేత్రంలో గుర్తింపు పొందిన రాజకీయ నేతలకు విగ్రహాలు పెట్టడం కూడా సహజమే.
అలాంటి కోవకు చెందిన వారే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. వారి కుటుంబం దేశ స్వాతంత్ర పోరాటంలో ఆ తర్వాత దేశం కోసం చేసిన కృషి త్యాగాలు వెలకెట్టలేనివి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేస్తాము అనగానే బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్దని కాదని ఏర్పాటు చేసినా తాము అధికారంలోకి వచ్చినాక ఆ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవమానిస్తూ తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలువు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ తెలంగాణ భవిష్యత్ తరాలకు భవిష్యత్ పాలకులకు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ స్థలంలో ఎక్కడైతే తెలంగాణ తల్లి కొలువు తీరాలో అక్కడ నువ్వు రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు. తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా, సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగి నీ గాంధీ భవన్ పంపిస్తాం. అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్లో ఇంట్లో పెట్టుకో, లేదా ఇంకో కాడ పెట్టుకో, కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటుంది. ఇది జరిగి తీరుతుంది, రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ తప్పకుండా రాష్ట్రంలో గణేష్ పండుగ జరుపుకుంటున్న మా సోదరులకు తెలంగాణను అవమానిస్తూ అయితే బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ఏనాడు దృష్టి సారించలేదు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదురుగా పెట్టే ప్రయత్నం ప్రారంభమైందో అప్పుడు కేటీఆర్ ఎంటర్ అయ్యారు. ఒప్పుకునే ప్రసక్తే లేదని కొత్త వివాదాన్ని రాజేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబం పట్ల కనీస కృతజ్ఞత లేదు బీఆర్ఎస్ నాయకులకు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సెక్రటేరియట్లో డిసెంబర్ 9 రోజే తాము ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు. ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి, ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ. రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట, ఎవడొస్తాడో నేను చూస్తా. అందుకే 10 ఏళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు, సోయిలేను నువ్వు కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వెలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే, ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణను కాపాడేది మేము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము. డిసెంబర్ 9 నాడు పెట్టి చూపిస్తాం. ట్విట్టర్లో పెడుతున్నాడు, అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఎక్కడనో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. ఎందుకంటే ఆడికి చదువుకుంటానికి పోయినావు కదా, నువ్వు ఆన్నే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోనివి. లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంటు, ఒక ఐటీ మంత్రివైనవు. దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిండు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా, ఒకసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదము దిగలేదు. గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు. ఆ సన్నాసులకు చెప్పండి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా 15-20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి తీసుకోలే, ప్రధానమంత్రి పదవి తీసుకోలే. 2004 నుంచి 2014 10 సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే. కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధానమంత్రి పదవి కానీ తీసుకోలే. ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు. పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి, ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి.
స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి. మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పరిచయం చేసింది. తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా? ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, మన తెలంగాణ బిడ్డ, మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధాన. ఇక విగ్రహ రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ నేతలకేం కొత్తేం కాదు. ఉమ్మడి ఏపీ సమయంలో ట్యాంక్ బండ్పై ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహనీయుల విగ్రహాలు కూల్చేయాలని, తెలంగాణ ప్రాంతం మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హడావుడి చేశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్లలో చరిత్రలోని తెలంగాణ మహనీయులకు కానీ, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు కానీ సరైన గౌరవం ఇచ్చింది లేదు. వారి విగ్రహాలు పెట్టింది అంతకన్నా లేదు. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ నారాయణరావు, శ్రీకాంతాచారి విగ్రహాలను ఏనాడో ఏర్పాటు చేసి ఉండేవారు. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో విమర్శలకు, వివాదాలకు దారితీశాయి. వాస్తు పేరుతో రాష్ట్ర సచివాలయాన్ని కూల్చేశారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు సరైన గుర్తింపు, సముచిత స్థానం కల్పించలేకపోయారు. అమరవీరుల పేరుతో స్మృతివనం ఏర్పాటు చేశారే కానీ అందులో ఉద్యమంలో అసూలు బాసిన వారికి సరైన స్థానం కల్పించలేకపోయారు. ఉద్యమ వ్యతిరేకులను, ఉద్యమ ద్రోహులను తన పంచనే పెట్టుకున్నారు. వారికి ఎన్నో పదవుల్ని కట్టబెట్టారు. దీంతో ఆయన తెలంగాణ ప్రజలలో తన విశ్వసనీయతను ఎంతగానో కోల్పోయారు. రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆకాశమంత ఎత్తులో ఏర్పాటు చేసినా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. రాజకీయాలలో కనీస విలువలుండాలి. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా తయారు చేసిన కేసీఆర్కు, రేవంత్కు పొంతన ఎక్కడా అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించడానికే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణ సంస్కృతి కళలు రాజకీయాల కోసం, తమ సొంత భవిష్యత్తు కోసం విగ్రహాల గురించి రాజకీయం చేస్తున్న కేసీఆర్ అండ్ టీంను ప్రజాప్రతినిధులు అనగలమా? ఊరు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అనుకునే సమాజంలోనే మనము ఉన్నామా? నిజంగా కేటీఆర్ లాంటి వ్యక్తులు ఆరోపిస్తున్నట్టుగా పోరాట యోధులకు పరిధి ఉందనుకుంటే మన దేశానికి స్వతంత్రం వచ్చేదా? 80,000 పుస్తకాలు చదివాను అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్తో పాటు చరిత్రను మరిచిన నేతల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో విగ్రహ రాజకీయాలు సరికాదు. ఎన్ని చెప్పినా, ఎన్ని కుతంత్రాలు చేసినా
మరో 4 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుంది. ఎటొచ్చి క్యాడర్ను తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై ఉసుగొల్పినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పార్టీలోని బడా నాయకులు బాగానే ఉంటారు. ఎటొచ్చి చోటామోటా నాయకులు, గులాబీ పార్టీని నమ్మిన కార్యకర్తలు మాత్రం ఇబ్బందులు పడతారన్న కనీస అవగాహన లేకుండా కీలక నేతలు మాట్లాడడం ఎంతవరకు సబబో కాలమే నిర్ణయిస్తుంది.